నువ్వు మాఫియాని వదిలేసినట్టే కదా. నట్లు బోట్లు వదిలేస్తే లూజ్ అవుతాయి, అప్పుడప్పుడు ఫిట్ చేస్తూ ఉండాలి అన్నాడు. ఆ అని అయోమయంగా చూసింది. ఆమెను ఒడిలోకి లాక్కొని మాఫియాని వదలడం అనేది జరగని పని అని ఇదివరకే చెప్పాను, మర్చిపోయావా మిస్సెస్ ఆదిత్య చెప్తూ చెంప కొరికాడు. బొంగమూతి పెట్టుకుని అవును మీకోసం వదిలేశానని అంటావనుకున్నా అంది. అది జరగని పని, ఇంకా దాని గురించి వదిలేయి అంటూ తనని ఎత్తుకొని పర్సనల్ రూమ్లోకి తీసుకెళ్ళిపోయాడు. మంచోడు అయిపోతాడని అనుకోవడం నీ పొరపాటు యశి, సింహం ఎక్కడ ఉన్నా సింహమే అనుకుంటూ అతనిలో కరిగిపోయింది. ఓ రోజు మార్నింగ్ ఆఫీస్ టైం కంటే ఎర్లీగానే రెడీ అవుతున్నాడు ఆది. ఏంటి ఇవాళ త్వరగా రెడీ అవుతున్నారు వెనుక నుంచి హత్తుకుంటూ అడిగింది యశి. ఇంపార్టెంట్ డీల్ యశి, కెన్యా వెళ్తున్నాను, పిల్లలు ఇల్లు పెద్దవాళ్ళు జాగ్రత్త ఆమెకు చెప్తూ చేతిని కిస్ చేశాడు. బిజినెస్ డీల్నా? కాదు, ఇంకెందుకో తెలిసి అడగలేకపోయింది. అలాగని వద్దని చెప్పను లేదు. యశి మౌనం వెనుక బాధ అర్థమైన ఆది మాట్లాడలేదు. సెక్యూరిటీ ఫుల్గా ఉంటుంది, భయం ఏమీ లేదు, అనవసరంగా టెన్షన్స్ పడకుండా హ్యాపీగా వీక్ అంతా రెస్ట్ తీసుకో, తర్వాత రెస్ట్ అంతా పోతుందని నవ్వి తనని ముందుకు లాక్కొని చుబుకం పై కనుక మెలమెల మెరుస్తున్న నీళ్లు ఆమె కళ్ళలో దోబూచులాడాయి. వాటిని చూసి వస్తున్న కోపం ఆపుతూ ప్రతిసారి వీటిని చూపించి నన్ను వెనక్కి లాగాలని చూడక యశి, వెళ్లే ముందు ఓ స్వీట్ కిస్తో సాగనంపుతావు అనుకుంటే ఇలా చేసి మూడ్ పాడు చేస్తావని ఆమెకు దూరం జరుగుతుంటే ఆదిత్య కాలర్ పట్టుకుని మీదకి లాక్కొని ఇద్దరు పెదవులు కలిపేసింది. ఆమె టచ్కే అతను అవుట్ ఆఫ్ కంట్రోల్ అవుతాడు. పిల్లలు ఇంకా లేవలేదు. ముద్దు తీవ్రతకి ఆమె ఊపిరి భారమవుతుంటే షెల్ వి స్టార్ట్ అన్నాడు హస్కీ టోన్తో. లేట్ అవ్వదా నీకు? అసలే గంటలు గంటలు కావాలి అంది పెదవి ముడుస్తూ. వాచ్ చూశాడు. నీ కోసం నా టైంని కేటాయించడం ఇష్టం బేబీ అంటూనే ఆమెను ఎత్తుకున్నాడు. పెన వేసుకున్న ఇరువురి ఊపిర్లు అగ్ని పర్వతానికి తీసిపోవడం లేదు. ఆమె విడుస్తున్న నిట్టూర్పులు అతన్ని మరింత రెచ్చగొడుతుంటే తిరిగి వచ్చే వరకు సరిపడ్డ ప్రేమను కలయిక రూపంలో ఆమెకు బహుమానంగా ఇచ్చాడు. ఆదిత్య ఒక్కడే కిందకు వస్తుంటే ఏనాన్నా ఆఫీస్కి అప్పుడే రెడీ అయ్యావా అని అడిగారు యమునా గారు. ఓ బిజినెస్ ఫ్రెండ్ని మీట్ అవ్వాలని చెప్పి ఆమె చేతి కాఫీ తాగాడు. యశి నిద్ర లేవలేదా ఇంకా? నో అమ్మా అని కాఫీ తాగి వెళ్ళొస్తానని రెడీగా ఉన్న కార్ ఎక్కి వెళ్ళిపోయాడు. వెళ్తూ అతని ఇచ్చిన తీయని బాధకి అతనికి ఏమైనా అవుతుంది ఏమో అని మనసు పెడుతున్న పోరుకి మధ్య ఉక్కిరి బిక్కిరి అయ్యింది యశి. నీతో లైఫ్ ఇలాగే ఉంటుందని తెలుసు ఆది, కానీ ప్రతిసారి ఏదో బాధగా ఉంది నాకు. ఏం చేస్తే నిన్ను మార్చాలో అని కాదు, ఏం చేస్తే నన్ను నేను ఇంకా స్ట్రాంగ్గా మార్చుకోగలను ఆలోచిస్తున్నాను. ప్రతిసారి ఫెయిల్ అవుతున్నాను అనుకుంటూ లేచి ఫ్రెష్ అయి వెళ్ళి పిల్లల్ని లేపి రెడీ చేసి కిందకు తీసుకొచ్చింది. వడలిన యశి మోహం చూసి నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో యశి, పిల్లల్ని కల్పన చూసుకుంటుందని చెప్పారు యమునా గారు. వాళ్ళు స్కూల్కి వెళ్ళాక పనేం లేదు కదా అత్తయ్య అని తనే బ్రేక్ఫాస్ట్ తినిపించి దగ్గరుండి స్కూల్లో విడిపించి వచ్చేసరికి ఇంట్లో నుంచి టెన్షన్గా వస్తూ కనిపించాడు శివ. అతన్ని చూసి క్షణం గుండె ఆగింది తనకి. అన్నా నువ్వు ఆదితో వెళ్ళలేదా అడిగింది గాబరాగా. అసలు అన్న ఎక్కడికి వెళ్ళారు యశి, నాతో ఒక మాట కూడా చెప్పలేదు, అసలు ఇన్ఫర్మేషన్ లేదు అన్నాడు. కెన్యా అని చెప్పారన్నా, కానీ మీరు వెంటే వెళ్తున్నారు అనుకున్నాను. అంటే ఆది ఒక్కరే వెళ్ళారా? యశికి ఏవేవో ఆలోచనలు సుడిగుండాల్లా తలని చుట్టేశాయి. మార్నింగ్ నుంచి మైండ్ పడిన ప్రెజర్కి కళ్ళు తిరిగి పడిపోయింది. కెన్యాలోని నైరోబీ సిటీ ట్రిప్ హోటల్లోని ఓ రూమ్లో విండో నుంచి సిటీని చూస్తూ కాల్ మాట్లాడుతున్న ఆది ముఖం సీరియస్గా ఉంది. వాడు ఎక్కడ ఉన్నా వదిలేది లేదు. మనం స్మగుల్ చేస్తున్న మెటీరియల్ని అడ్డదారిలో కొట్టేస్తున్నాడు. సరైన గుణపాఠం చెప్పాలి. ఇప్పుడే సిటీకి వచ్చాను, ఓ అరగంటలో అక్కడ ఉంటానని ఆ కాల్ కట్ చేసి యశికి కాల్ చేయబోతూ ఆగిపోయి ఈవినింగ్ వచ్చాక చేయొచ్చని కోట్ విప్పి ఫ్రెష్ అయ్యి క్యాజువల్స్లో టూరిస్ట్ అనిపించేలా రెడీ అయ్యి కిందకు వచ్చాడు ఆది. అతని కోసం ఒక మనిషి అక్కడ క్యాబ్తో రెడీగా ఉన్నాడు. అతను ఆ సిటీ వాడే. అతనితో పాటు పోర్ట్కి వెళ్ళి అక్కడ బోట్లో ఓ ఐలాండ్కి స్టార్ట్ అయ్యాడు. ఆ స్మగ్లర్ అక్కడ ఉన్నాడని ఇన్ఫో రావడంతో ఐలాండ్ చేరుకున్నాక అక్కడి నుంచి ఓ సబ్మెరైన్లో సీ అండర్ గ్రౌండ్కి స్టార్ట్ అయ్యాడు ఆది. యశి అన్నకి తెలిస్తే నా మీద చాలా కోపం అవుతారు, ఆయనకేమి కాదంటున్నాను కదా. ఆదిని చూసే వరకు నా మనసులో ఉండదు అన్నా ప్లీజ్ అని కన్నీళ్లతో శివ భుజానికి తలాంచింది. ఆమె బాధని చూస్తూ తీసుకెళ్ళు శివ, వాళ్ళు విధినే ఎదిరించి నిలిచిన వాళ్ళు, విడదీయడం ఆ దేవుడి తరం కూడా కాదు. ఆదిని చూస్తూ తనెందుకు చూడాలని అంటుందో తెలుసు కదా అన్నారు.
తీసుకెళ్ళమని కల్పన, ధనుష్, ఇందిరా గారు కూడా చెప్పారు. అక్క ఏడుస్తుంటే ఏం బాలేదు, తీసుకెళ్ళండి అంది స్వప్న. అన్న నన్ను తిడితే అవన్నీ వచ్చాక మీరు పడాలి, గుర్తు పెట్టుకోండి అని పద యశి అన్నాడు. కళ్ళు తుడుచుకొని అత్తయ్య, కల్పన, స్వప్న పిల్లలు జాగ్రత్త, నేను లేనని అడిగితే త్వరగా వచ్చేస్తానని చెప్పండి అంది. అలాగే మేము చూసుకుంటామని చెప్పడంతో శివతో ఆదిత్య ప్రైవేట్ జెట్లో స్టార్ట్ అయింది. అండర్ గ్రౌండ్లోనే ఓ ప్రపంచాన్ని సృష్టించిన వైనం చూసిన ఆది ప్రతి అంగుళాన్ని పరికిస్తున్నాడు. చాలా దూరం ప్రయాణం తర్వాత సబ్మెరైన్ ఓ స్టేషన్ దగ్గర ఆగింది. అక్కడి టూరిస్టులు వస్తుంటారు, కానీ ఎక్కువ మంది కాదు, చాలా తక్కువ మంది. దిగిన ఆదిత్య బయటికి వచ్చి తన దగ్గర ఉన్న టూరిస్ట్ పాస్ చూపించడంతో అతని లోపలికి అలో చేశారు. చుట్టూ చూస్తున్న ఆది కళ్ళు ఒకరి కోసం వెతుకుతున్నాయి. దాదాపు మధ్యాహ్నం వరకు ఎంత వెతికినా వాడి జాడ లేదు. ఫోన్ తీసుకుని ఎవరికో కాల్ చేస్తుండగా ఒకడు మారువేషంలో కంటికి కనిపించే దూరంలో వెళ్ళడం పసిగట్టి వాడిని ఫాలో అయ్యాడు. కొంతసేపటికి తనని ఎవరో ఫాలో అవుతున్నారని తెలిసి నడకలో వేగం పెంచాడు వాడు. ఆది అంతే చురుగ్గా వాడి వెంట నడుస్తున్నాడు. వెళ్తూ వెళ్తూ వెనక్కి తిరిగిన వాడు సడన్గా ఆది మీద కాల్పులు జరిపాడు. బుల్లెట్స్ తప్పించుకున్న ఆది ప్యాంటు దగ్గర దాచిన గన్ తీసి వాడి మోకాల మీద గురి చూసి షూట్ చేశాడు. అక్కడే మారువేషంలో ఉన్నవాడు మనుషులంతా ఆదిని చుట్టుముట్టేశారు. ఏమాత్రం భయపడని ఆదిత్య వాళ్ళని విరగ్గొట్టి పక్కన పడేసి షూట్ చేసిన వాడి జుట్టు పట్టి ఎక్కడ్రా మీ గ్యాంగ్ లీడర్ అని అడిగాడు ఎరుపెక్కిన కళ్ళతో. తెలీదు అంటున్న వాడి నోట్లో కాలుతున్న గన్ పెట్టాడు. చస్తానని భయం వాడి ముఖంలో స్పష్టంగా కనిపిస్తుంటే చెప్తావా చస్తావా అని బేస్ వాయిస్తో అడిగాడు. చెప్తానని అన్న వాడి వెంట వెళ్ళిన ఆదిత్య ఓ గుహ లాంటి చోటికి వచ్చాడు. చుట్టూ గన్స్, బుల్లెట్స్, కొత్త కొత్త వెపన్స్తో నిండిపోయింది ఆ ప్రదేశం. అవన్నీ తను సంపాదించిన వెపన్స్ ఎక్కడికో ఎగుమతి అవుతున్నాయి. ఆదిత్యాన్ని తోసేసి పరుగు తీసిన వాడు గబగబా ఒక గదిలోకి వెళ్ళాడు. ఆదిత్య ఫోన్ తీసి తను వచ్చిన అడ్రస్ తనని ఫాలో అవుతూ మిస్ అయిన వాళ్ళకి మెసేజ్ చేశాడు. ఓ ఆదిత్య, మిమ్మల్ని ఇక్కడ చూడటం చాలా సంతోషంగా ఉంది అని దాదాపు 7 అడుగుల పైన ఎత్తుతో 110 కేజీల బరువుతో నల్లగా ఓ పెద్ద ఆకారంతో ఉన్న మనిషి రూమ్ నుంచి బయటకు వచ్చాడు. వాడిని చూస్తున్న ఆది పిడికిలి బిగుస్తుంది. వాడే ఈ అక్రమ రవాణాకి హెడ్ అని అర్థమైంది ఆదిత్యకి. ఈ పని ఆపేస్తావా, నా చేతిలో చస్తావా అన్నాడు ఆదిత్య కుర్చీ లాక్కొని క్రాస్ లెగ్స్ వేస్తూ. తన ఏరియాకి వచ్చి అది కూడా ఒంటరిగా అంత ధైర్యంగా మాట్లాడుతూ తన ముందే కాలు మీద కాలు వేసుకుని కూర్చున్న ఆదిని చూసి వాడి ఈగో హర్ట్ అయింది. నీకు తిరిగి వెళ్ళాలని లేదా? వెక్కిలిగా నవ్వుతూ కూర్చున్నాడు ఆదిత్య ముందు. నేను వెళ్తానో నాతో పాటు నిన్ను తీసుకెళ్తానో చూద్దు. మర్యాదగా ఈ సరుకు అంతటినీ వెనక్కి పంపించేయి. ఇంకోసారి ఇలాంటిది రిపీట్ కాకుండా చేస్తానని చెప్తే నువ్వు బ్రతుకుతావు, లేదంటే ఇదే నీ లాస్ట్ డే. ఏంటి ఆదిత్య, నా ఏరియాకి వచ్చి నాకే వార్నింగ్ ఇస్తున్నావు? అంత దమ్మున్నవాడివా? ఎంత దమ్ము లేకపోతే ఇన్నేళ్లుగా అండర్ వరల్డ్ మాఫియాని ఏలుతున్నాను, అర్థం కాలేదా నీకు? అప్పుడే ఆది అన్న పిలుపు. ఒక్క క్షణం తన ప్రపంచం స్తంభించినట్టుగా ఉలిక్కిపడిన ఆదిత్య వెనక్కి తిరిగి చూశాడు. యశి ఉంది, ఆమె వెనుక శివ. ఆమెను అక్కడ అస్సలు ఊహించని ఆదిత్య యశి అని లేవబోతుండగా ఓ బుల్లెట్ దూసుకొని ఆదిత్యాన్ని దాటుకొచ్చి యశికి తగిలింది. అమ్మా అని అల్లంత దూరంలో ఎగిరిపడింది తను. కళ్ళ ముందు ఏం జరుగుతుందో అర్థం కాలేదు ఆదిత్యకి. యశి అని తనని కింద పడకుండా పట్టుకున్నాడు శివ. ఆమె దగ్గరకు వెళ్తున్న ఆది వైపు గురిపెట్టిన గన్ అది పట్టుకున్న వాడి చెయ్యి లేకుండా షూట్ చేశారు ఆదిత్య మనుషులు. చేతికి రాసుకుపోయిన బుల్లెట్ రక్తాన్ని చిందిస్తూ ఉంటే ఇక్కడికి ఎందుకు వచ్చారు శివ అన్నాడు ఆది ఆవేశంగా. అతని వాయిస్లో వేడికి వణికాడు శివ. యశి ఒప్పుకోలేదన్నా, తీసుకురమ్మని గోల చేసింది అన్నాడు. అన్నయ్యని ఏమనద్దు, నువ్వు ఒక్కడవే వచ్చావని తెలిసి నేనే తీసుకెళ్ళమని మొండి పట్టు పట్టాను. అయినా ఒక్కడవే ఎందుకు వచ్చావు? ఎంత హీరో అయితే మాత్రం నాకు భయం ఉండదా? మన వాళ్ళని తీసుకెళ్లాల్సింది కదా. చంపలు పగిలిపోతాయి, మాట్లాడకు. నా మీద నమ్మకం లేదా? వెనకే వచ్చేసావు. ఇప్పుడు చూడు ఏమైందో. ఆదిత్య కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి. ఇదిగో, నువ్వు ఇలా ఏడిస్తే ఊరుకోను, నేను చూస్తూనే ఉంటాను. ఇక్కడ అందరినీ షూట్ చేసి పడాయి. ఈ వెధవల్ని లేపేస్తే ఇద్దరం కలిసి ఒకేసారి ఇంటికి వెళ్ళిపోతాం అంటుంటే పిచ్చి పట్టిందా నీకు అన్నాడు విసుగ్గా.
అవును, నీ పిచ్చి పట్టింది. శివ అన్నయ్య, ఏంటి చూస్తున్నావు? మా ఆయన వచ్చేసాడుగా, ఇక నువ్వు వెళ్ళి నీ వృత్తి ధర్మం కొనసాగించు అని చెప్తుంటే నవ్వుతూ, ఇలాగే అన్న, చిన్నపిల్లల అల్లరి చేసి ఇక్కడికి తీసుకొచ్చే వరకు ప్రాణాలు తోడేసింది. ఈ పిల్లతో ఎలా వేగుతున్నావు నువ్వు అన్నాడు. యశి బొంగమూతి పెట్టింది. యశిని ఎత్తి అక్కడున్న బెంచ్ మీద కూర్చోబెట్టి, నీ మీద పిచ్చ కోపం వస్తుంది నాకు. అంత నమ్మకం లేకుండా పెళ్లి ఎందుకు చేసుకున్నావని కసిరి తన మనిషి తెచ్చిన ఫస్ట్ ఎయిడ్ బాక్స్ నుంచి కాటన్ మెడిసిన్ తీశాడు. అతని సీరియస్ ఫేస్ చూసి, నీ యాక్షన్ సీన్స్ లైవ్లో చూద్దామనిపించింది ఆది అంది. కొట్టానంటే గులాబ్ జామ్ అవుద్ది. సరదాగా ఉందా ఇదంతా? నేనేమి టూర్కి రాలేదు, నిన్ను వెనకేసుకొని రావడానికి చెప్తూ బ్యాండేడ్ కట్టాడు. సరే, నువ్వు వెళ్ళి నీ పని చూసుకో, నేను ఇక్కడే ఉంటాను, నీకు అడ్డం రాను అంది అలకగా. చేసిందంతా చేసి కోపం పోగొట్టాలని చూస్తున్నావా? కసిరాడు. నాకేం కాలేదు కదా, అయినా డాన్ పల్లాన్ని ఇలాంటివన్నీ తట్టుకోకపోతే ఎలా? ఏమో, ఫ్యూచర్లో ప్రాణమే పోవచ్చేమో. యషి, ఆమె గొంతు వరకు వెళ్ళింది ఆదిత్య చెయ్యి. సరే సరే, నువ్వు డ్యూటీలో ఉన్నప్పుడు నేను అస్సలు డిస్టర్బ్ చేయను, కానీ ఎందుకు వచ్చాను అన్నది తెలిస్తే ఈ కోపం దూదిలా ఎగిరిపోతుందిలే నవ్వుతూ అంటుంటే, వచ్చాక చెప్తానే నీ పని అని పళ్ళు నూరుతూ తాగమని ఎనర్జీ డ్రింక్ ఇచ్చి చూసుకోమని సెక్యూరిటీకి చెప్పి వెళ్ళాడు ఆది. ఆదిత్య శివ అక్కడ ఉన్న ఒక్కొక్కటిని తుక్కురేగేలా చితక్కొట్టి సముద్రంలో పడేశాడు. అన్న, ఇక్కడ సరుకంతా ఉంది, క్రూజ్ కూడా వచ్చింది, దానిలోకి షిఫ్ట్ చేస్తే. అలాగే, ఈ ప్లేస్ ఇక్కడ ఉండకూడదు సీరియస్గా చెప్పాడు. అలాగే, మీరు వెళ్ళండి, నేను ఇవన్నీ చూసుకొని వస్తాను అని చెప్పడంతో ఎవరికి ఏమేం పనులు చేయాలో పురమాయించి యశి దగ్గరకు వచ్చి తన నడుం పట్టి లాక్కొని క్రూజ్లోని పర్సనల్ రూమ్లోకి తీసుకెళ్ళాడు. సున్నితంగా, ఏంటి మోటు బాబు ఈ సరసం? యశి నవ్వుతుంటే లోపలికి తీసుకొచ్చి డోర్ లాక్ చేసిన ఆది చేతిలో గన్ బెడ్ మీద పడేసి లాగిపెట్టి ఒకటి పీకాడు యశిని. త్రుల్లి పడబోతుంటే పట్టుకొని, ఇంకోసారి ఇలాంటి పిచ్చి పనులు చేశావంటే నిజంగా నేనే చంపేస్తాను నిన్ను. ఎవడో చేతిలో చావడం కంటే నా చేతిలో చావడం బెటర్ కదా. కళ్ళు ఉరిమాడు. అతని కళ్ళు ఎరిపెక్కి ఉన్నాయి. ఇప్పటి వరకు జరిగిన యాక్షన్ సీక్వెన్స్కి అతని ఆవేశం ఇంకా చల్లారలేదు. నవ్వింది యశి. ఇదంతా నేను ఎక్స్పెక్ట్ చేసే ఇక్కడికి వచ్చాను, పిచ్చిదాన్ని ఏం కాదు, ఇద్దరు పిల్లల తల్లిని, ఇప్పుడు మరో బేబీకి అమ్మని అవుతున్నాను. తెలివిగా లేకుండా తింగరగా ఉంటానా? ఆదిత్య ఏదో అనబోతూ నిమిషం బ్రెయిన్ స్ట్రక్ అయినట్టుగా వాట్ అన్నాడు. అతని కుడి చేతిని తన టమ్మీ మీద పెట్టి, కంగ్రాట్స్ ఆదిత్య గారు, మీరు మరోసారి తండ్రి కాబోతున్నారు. మీ యశి ప్రెగ్నెంట్ ఇప్పుడు ఆనందంగా చెప్తున్న ఆమె కళ్ళలోకి చూస్తూ స్టాచ్యూలా ఉండిపోయాడు. ఆమె గర్భం చేతికి తగులుతుంటే 1000 వాట్స్ విద్యుత్ ఒంట్లో ప్రవహించినట్టుగా అయ్యింది. యశి, నువ్వు చెప్పేది గొంతు తడబడుతుంది ఆదికి. నేను చెప్పేది నిజమే, జోక్ చేయట్లేదు. ఈ విషయం తెలిసాక ఎంత హ్యాపీ అయ్యానో తెలుసా? నీతో చెప్పాలనుకున్నాను. నువ్వు వెంటనే వచ్చేస్తావు, వెళ్ళిన చోటు సేఫ్ అనుకుంటే ఇంటికి వచ్చే వరకు వెయిట్ చేసేదాన్ని. కానీ నువ్వు ఒంటరిగా ఇంత దూరం అలాంటి డేంజరస్ ప్లేస్కి వచ్చావని తెలిసి ఎలా ప్రశాంతంగా ఇంట్లో ఉండగలను? పైగా శివ అన్నయ్యని తీసుకెళ్ళలేదు. నా బాధ నీకేం తెలుస్తుంది? నీ కోపం నీదే. ఇక్కడికి వచ్చాక హోటల్లో ఉందామనుకున్నాను, కానీ నువ్వు వెళ్ళిన ప్లేస్, అక్కడ మనుషుల గురించి తెలుసుకుని అన్నని టార్చర్ పెట్టి తీసుకువెళ్ళమని అడిగాను. పోనీలే, నీకు తగలాల్సిన బుల్లెట్ నాకు తగిలి గండం గడిచింది. ఇదంతా ఈ నీ బేబీ వల్లే. యశి ఇంకా ఏదో చెప్పబోతే మాటలన్నీ మాయమైపోయాయి. అతని పెదవులు ఆమె పెదవుల్ని గాఢంగా ముద్దాడుతున్నాయి. వదల్లేదు ఆది. తన ఆనందం అంతకన్నా ఎలా తెలియజేయాలో అర్థం కాలేదు. చాలాసేపటికి వదిలి యశి ఎదలో మొహం దాచుకుని, ఏంటే ఇంతలా సర్ప్రైజ్ చేశావు అన్నాడు చిన్నపిల్లాడిలా క్యూట్గా. అతని జుట్టు నిమురుతూ, నీలో ఈ ఆనందం చూడాలని అంత దూరం నుంచి ఇంత సాహసం చేసి వస్తే నువ్వు ఇచ్చిన గిఫ్ట్ మాత్రం చంపదెబ్బ కదా. బొంగమూతి పెట్టిన పెదాలు ముద్దుగా కొరుకుతూ, నువ్విలాంటి ట్విస్ట్ ఇస్తావని నాకేం తెలుసు రాక్షసి. ఇంటికి వచ్చాక చెప్తే ఇంత థ్రిల్ అనిపించేది కాదేమో. నా కోసం నువ్వు డేట్ చేసి వచ్చావు, బుల్లెట్ తగిలినా భయపడకుండా నా కోపాన్ని భరించి ఈ గుడ్ న్యూస్ చెప్పావు. చూడు, గెలుచుకున్నావే నా హృదయం. ఆమెను ఒడిలోకి తీసుకొని చిన్నపిల్లాడిలా ముద్దు చేస్తుంటే, ఇంట్లో ఎవరికి చెప్పలేదు, ఫస్ట్ నీకే చెప్తున్నాను అంది. ఒంట్లో ఓకే కదా? నీరసంగా బద్ధకంగా ఏమైనా ఉందా? సడన్గా గుర్తొచ్చి కంగారుగా అడిగాడు. ప్రస్తుతానికి ఏమీ లేదు. నీ బేబీ నన్ను హ్యాపీగా ఉంచుతుంది. మరి డేస్ గడిచే కొద్దీ ఎలా మారుతుందో తెలీదు.
అయినా నువ్వు క్యూట్ పిల్లాడివి కదా, నీ బేబీ కూడా క్యూట్గానే ఉంటుంది అంది. ఆద్య కూడా నా బేబీని మర్చిపోయావా? అమ్మో ఆ పిడుగు, దానికి చెప్పలేదు, నా కోసం వెతుకుతూ ఉంటుంది. స్కూల్ నుంచి వచ్చి నువ్వు లేక నేను లేక ఇల్లంతా పీకి పందిరి వేస్తుంది. వచ్చిన పని అయిపోయిందిగా, వెళ్ళిపోదాం. అది ఆల్రెడీ వెళ్తున్నామే. అంతకంటే ముందు నా హ్యాపీనెస్ ఇంకాస్త తెలియజేయాలి నీకు. పార్టీ ఇస్తావా? నవ్వుతుంటే కాదు అంటూ షర్ట్ తీసేశాడు. సిగ్గుతో కళ్ళు వాల్చేసింది. ఇంకా సిగ్గుపడితే ఎలా బంగారం అంటూనే ఆమె మీదకి చేరి ప్రేమగా ఆక్రమించుకుంటూ తన సంతోషాన్ని చేతల్లో చూపిస్తున్న ఆదిని ఇష్టంగా తనలో కలుపుకుంది యశిక. ఆదిత్య యశి ప్యాలెస్కి చేరారు. ఇల్లంతా రచ్చరచ్చగా ఉంది. అమ్మా ఏంటిది? హాల్ అంతా పడిన వస్తువులు చూస్తూ అడిగాడు ఆది. నీ ముద్దులు రాకుమారి చేసిన రచ్చ బాబు. తను వచ్చేసరికి ఇద్దరు లేరని అలిగి గొడవ చేసి ఇదిగో ఈ హోమం సృష్టించింది. ఆది నవ్వుతూ ఎక్కడ నా ప్రిన్సెస్ అని అడుగుతూ వెళ్ళాడు. యశిని చూసి ఏంటి యశి, ఆది అంత కూల్గా ఉన్నాడు, నువ్వు లేవని కోపం లేదా? యమున గారు అడుగుతుంటే లేదత్తయ్య, తనని కూల్గా మాయ చేసే టెక్నిక్ నాకు తెలుసులే అని నవ్వింది. అల్లరి పిల్ల, ఎలాగైతేనే వాడి కోపాన్ని కంట్రోల్ చేయగలిగావు. ఇన్ని సంవత్సరాల్లోనూ నా వల్ల కాలేదు, నీ వల్ల అయ్యింది, సంతోషం అంటుంటే అత్తయ్య గారు సాయంత్రం అందరం బయటకు వెళ్తున్నాం, మీ అందరితో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అంది. అలాగే అందరికీ చెప్తాను, వెళ్ళి నీ కూతుర్ని సముదాయించు అన్నది యమున గారు. మరి మిగతా వాళ్ళు గార్డెన్లో హాయిగా ఆడుకుంటున్నారు. ఈ పిల్ల పిచాచి నా ప్రాణాలు తోడేసింది. ఇప్పటి వరకు ఎలా వేగుతాడో ఏంటో వాడు నీరసంగా అని వెళ్ళిపోయింది. నవ్వుకుంటూ యశి కూడా ఆద్య కోసం వెళ్ళింది. ఆదిత్య వెళ్ళేసరికి బిన్ బ్యాగ్లో బుజ్జుని కార్టూన్స్ చూస్తూ కోపంగా ఉంది ఆద్య. మెల్లగా వెనకే వెళ్ళిన ఆది ఏంజెల్ అని పిలిచాడు. అస్సలు తిరిగి కూడా చూడలేదు. ఈ వయసుకే ఎంత కోపం ఈ బుడ్డదానికి అని గొణిగింది యశి. ఆదిత్య సీరియస్ లుక్ ఇచ్చేసరికి నోటి మీద వేలు పెట్టుకొని బాల్కనీలోకి వెళ్ళి కింద గార్డెన్లో ఆడుకుంటున్న అక్షయ్ని పిలిచింది. తల్లిని చూడగానే బుడిబుడి అడుగులతో పరిగెత్తాడు. అటు చూడు, నా కన్నయ్య పిలవగానే ఎలా పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. అమ్మ కోసం ఈ రాక్షసి ఉంది. అమ్మ బాబోయ్ ఎంత రచ్చ చేసింది. ఈసారి కొంచెం గట్టిగా ఆద్యకి వినపడేలా అంటుంటే చేతిలో రిమోట్ విసిరి కొట్టింది ఆద్య. ఆద్య ఎందుకు ఇంత కోపం? పని మీద బయటకు వెళ్ళామని చెప్పాను కదా, ఈ వయసుకి ఇంత కోపం పనికి రాదు సీరియస్గా అరిచింది. నా బేబీ నేను హ్యాండిల్ చేసుకోగలను, మధ్యలో నువ్వెందుకు మాట్లాడుతున్నావు? ఆదిత్య అంతే సీరియస్గా ఇచ్చి ఆద్యాన్ని ఎత్తుకోబోతుంటే నీ దగ్గరికి రాను ఆది, నన్ను వదిలేసి వెళ్ళిపోయావుగా, మళ్ళీ ఎందుకు వచ్చావు? నీతో మాట్లాడనని ఏడుస్తున్న కూతురు కన్నీళ్ళు చూడగలరా? చప్పున పాపని ఎత్తుకొని సారీ బంగారం, డాడీకి కూడా పనులుంటాయి కదా, ఇన్ని రోజులు మీతో ఉన్నాను, నా వర్క్స్ అలాగే ఆగిపోయాయి, వర్క్ చేయకపోతే డాడీకి బ్యాడ్ నేమ్ వచ్చేయదు. ఫలానా ఆదిత్య అస్సలు పని చేయడు, పెండింగ్ పెడతాడని నన్ను ఎవరైనా అంటే నీకు ఇష్టమా అన్నాడు. లేదు, మై డాడీ ఆల్వేస్ గ్రేట్ అంది. పాప బుగ్గ ముద్దాడి నువ్వు ఏడవనంటే నీకు స్వీట్ సర్ప్రైజ్ ఉంది, అది విని నువ్వు చాలా హ్యాపీ అయిపోతావు అన్నాడు. నా కోసం ఏమైనా తెచ్చావా? నాకేం వద్దు అంది. తెలిసాక వద్దనకూడదు మరి. సైలెంట్గా చూస్తుంటే ఇప్పుడు చెప్పను, సాయంత్రం చెప్తాను అన్నాడు. యశిక అక్షయ్ని ఎత్తుకొని ముద్దు చేస్తుంటే చూసి ఎందుకు మమ్మీ నేను అంటే నీ కోపం క్రయింగ్ చేస్తా అడిగింది ఆద్య. నువ్వంటే కోపం కాదే, నీ మొండితనం అంటే కోపం. ఈ వయసుకి ఉండాల్సింది అల్లరి కానీ యాటిట్యూడ్ పొగరు కాదు. అస్సలు నీ వయసులో కోపం అంటే ఏంటో కూడా నాకు తెలియదు, అలగటం వరకు వేరే. ఆదిత్య చూస్తుంటే నాకెందుకులే బాబు, మీ అబ్బా కూతురు మధ్యలో అస్సలు రాకూడదని అక్షయ్ని ముద్దులతో ముంచేస్తుంటే ఆద్య ముఖం ఎర్రగా అయ్యింది. పిల్లలిద్దరినీ ఎక్స్టెండ్ చేసుకున్నారు ఆదిత్య యశి. ఆద్య కళ్ళు తుడిచి నువ్వు నా బంగారానివి, నీ నుంచి ధైర్యం నేర్చుకున్నాను. నువ్వు ఇలా ఏడిస్తే నాకు ముందు బాధ తర్వాత కోపం వస్తుంది. మీ డాడీ అస్సలు చూడలేడు, ఇంకెప్పుడు ఇలా ఏడవకమ్మా, కావాలంటే కొట్టు సరేనా అంటున్న యశి మెడ ఖర్చుకుపోయి మిస్ యూ మమ్మీ అంది. నా బంగారం అని పాపని హత్తుకుంది. ఆద్య వెయిట్కి కొంచెం అన్కంఫర్ట్గా ఫీల్ అవుతుంటే ఏమైంది అంది. అప్పుడు చూసింది ఆద్య యశి చేతి కట్టుని. మమ్మీ ఏమైంది ఇక్కడ అంది కొంచెం కంగారుగా. ఏం లేదు, చిన్న గాయం, ఇంట్లో ఎవరికి చెప్పకు, కంగారు పడతారు అంది. డాడీ మీకు తెలుసా? తెలుసు బేబీ అని యశికి సీరియస్ లుక్ విసిరి అక్షయ్తో ఆడుకుంటున్నాడు. ఇద్దరు పిల్లలతో హ్యాపీగా ఎంజాయ్ చేశారు. సాయంత్రం 2 కార్లలో ఇంట్లో వాళ్ళంతా దగ్గరలోని ఒక రిసార్ట్కి కదిలారు.
యశిక ఏ విషయం చెప్తుంది అని అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు.